ఎట్లా చూస్తాం మాది మాకే కావాలి కదా, మళ్ళీ వచ్చేదే మాకు గుంటలు. ఆ పొద్దు నుంచి తాతలు ముని తాతల నాన్న నుంచి మేము సంబలాంచుకుంటూ వచ్చినాం మా పిల్లలకు కావాలని. రేపు పొద్దుగాలు ఉంటే ఇంత ఇండ్లన్నా కట్టుకుంటారేమో వచ్చే 2-3 గుంటలు అని అంటే మరి ఈయన ఇట్లా చేసి ధర్మత కాదు. మా భూమి మాకు కావాలి. మూసిపోతా నీకు రోడ్డు కావాలన్నారు, ఆ పొద్దు నుంచి అన్నారు ఆ రోడ్డు తీసుకో. ఆ రోడ్డుకి ఏం రేట్ వస్తే ఆ రేటు మాకు కానీ మా భూమి మాకు కావాలి. మా పిల్లల పరిస్థితి ఇక ఏమో మేము బయటకు వెళ్ళినామా, ఇగో ఇప్పుడు బయటకు వెళ్ళినాం మాకు తెలుసు, మా మొగోళ్ళు అంటే మాకు తెలుసు ఎట్లుంది. కానీ మరి మా భూమి అయితే మాకే కావాలి. ఎకరాలు ఏంది, పావెకరా కూడా వస్తుందా రాదు ఒక్కొక్కరికి పంచుకుంటే. మరి మా పిల్లలకు గాయంతనన్నా లేకపోతే ఎట్లా మరి? ఆయనతో నువ్వు తీసుకుంటే మరి పైసలు ఉంటాయా? ఇది ఉండదు. ఇది ఉంటే 4 ఇండ్లన్నా కట్టుకుంటారు కదా. ఒక్కొక్కరికి 4-5 పిల్లలు అయినాక మరి ఆ పిల్లలు ఏం బతుకుతారు చెప్పురు? మరి ఎత్తుకో 2 ఇండ్లన్నీ వస్తాయి కదా, మరి ఎట్లా బతుకుతారు వాళ్ళు? నువ్వు తీసుకొని పోతే మేము ఎక్కడ పోతాము? మా భూమి మాకు కావాలి. వదిలేదు లేదు. నువ్వు మూసి పడితే మాత్రం రోడ్డు తీసుకుంటున్నావు తీసుకో, మొదల నాటి నుంచి అంటుర్రు అది. ఇదైతే మా భూమి మాకు కావాలి. వచ్చేదే మాకు 2-3 గుంటలు వస్తాయి. మా పిల్లలకు 2-3 పిల్లలు ఉన్నాక మా పిల్లలు ఇక్కడ పోవాలి మరి. పైసలు ఉంటే ఉంటాయా? ఉండయి. నెత్తుకో 2 ఇళ్ళు కట్టుకుంటారు, బతుకుతారు వాళ్ళు. మా భూమి మాది మాకు కావాలి. మా పేరు శారద. మాకు ఇంత లేదన్న, ఒక గుంట ఉంటుండొచ్చు. మా తాతలది అంతా పంచుకొని మేము 4 మా మామయ్యకు మేము 4. ఆ 4 మాకు ఏదో 100 గజాలు 200 గజాలు వస్తుంది మాకు. ఆ వచ్చిన దాంట్లో మేము బతకాలి, మా పిల్లలను చదివించుకోవాలి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి. మేము ఎట్లా చేయాలి చెప్పండి? వాళ్ళకి ఎట్లా చదివించాలి, ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి? మేము బతకడం ఎట్లా? మేము ఉన్న వాళ్ళకి కూడా మా వారికి కూడా నడుమునొప్పి, ఆయన కూడా ఏం చేయలేడు. మేము ఏమైనా చేసుకొని కష్టం చేసుకొని బతుకుదామంటే మాకు కాళ్ళు చేతులు అవన్నీ నొప్పులు ఉన్నా కూడా ఎట్లా చేస్తాం? ఇవాళ రేపు తిండి ఆ రేవంత్ రెడ్డి అన్న వచ్చి మా ఆడవాళ్ళకి మంచి చేస్తామన్నారు. ఏం మంచి చేసిండు? ఏం మంచి చేస్తుండ చెప్పు? ఏం చేస్తుండు? ఏడపీట వేసిండు. పెద్ద పీట కాదు, కనీసం చిన్న పీట కూడా లేదు. పెద్ద పీట ఏడికెళ్ళి వేస్తాడు ఆయన. ఏం చేస్తుండు? మాకు ఉన్నది మా దగ్గరికి లాక్కోకుంటే చాలు. ఎవరికి ఇచ్చిండు? ఏడ కోటేశ్వరులు ఏడయ్యారు? ఏ పిల్లలకి ఎవరికి పెట్టిరు చూపించమనండి. పెట్టుకుంటే పెట్టుకురేమో, వాళ్ళలోకి పెట్టుకురేమో, కానీ మా దాకా మాత్రం రాలేదని. అది మాకు వద్దు కూడా. ఆయన ఇచ్చే తులం బంగారం వద్దు, ఏం వద్దన్న. మా జాగాలు మాకుంటే చాలు, అంతే. మా జాగాలు మాకుంటే చాలు. ఎట్లా ఉంది? ఉన్నది అంతా లాక్కునే ప్రభుత్వం ఉన్నది. మా పిల్లలు మాలు అదంతా పెద్దలు సంపాదించింది అంతా తీసుకోపోతే ఎట్లా మరి? ఆయన రోడ్ అన్నా రోడ్డు మట్టికి తీసుకుంటే సరిపోయాయి. కడమదంతా తీసుకోవడం ఏమున్నది? అది ఎప్పుడో చాలా రోజులకు ఉన్నది. పిల్లల నుంచి కాపాడుకుంటూ వస్తుంది. ముసలోళ్ళు ఉన్నప్పటి నుంచి ఉన్న పొలం ఇది. ఇప్పుడు మీరు తీసుకుంటే ఎట్లా అన్నా మరి? మేము ఎట్లా చేయాలి? ఎట్లా ఉంటాం? నా పేరు అనిత. ఏం పాలన ఏందండి, అందరిని నేర్పిస్తుండండి రేవంత్ రెడ్డి. అందరిని నేర్పిస్తున్నాడు. 6 గ్యారెంటీలు అని చెప్పిండు, ఒక గ్యారెంటీ కింద లేదు ఇప్పటి వరకు. మమ్మల్ని అయితే మరి అన్నీ ఏడున్నది ఏం పెట్టి ఏం లేదు, మాకు ఇంతవరకు లేదు, ఎవ్వరికి రాలే ఇక్కడ. మరి గ్యాస్ ఇస్తున్నా అన్నాడు, 500 గ్యాస్ లేదు, ఏం లేదు. కరెంట్ అన్నాడు, కరెంట్ లేదు. మరి ఎవరికి ఇస్తుండు? మేమైతే ఒప్పుకోమండి. మా సొంత పొలాలు ఇవి, రిజిస్ట్రేషన్ ఉన్న పొలాలు. రేపు పొద్దున మా పిల్లలకు మంచిగా ఉంటుంది కదా అని మేము ఏదో బయట కన్న కష్టాలు చేసుకుంటూ ఉన్నాము. ఇప్పటి దగ్గర నెగ్గుట్టు వచ్చినాము. ఈ రోజు వచ్చి తీసుకొని పోతుంటే మేము ఒప్పుకోము. మేము నిరసన చేస్తాం, ఇలాగే వారం 10 రోజులు కానీ నిరసన చేస్తాము. ఆయన వేడుకునేది ఒకటే, నువ్వు 50 మీటర్లు అన్నావు కదా, మూసీకి 50 మీటర్లు తీసుకోండి మీరు. అది ఏం రేటు పోతుంది, ఎంత రేటు కట్టిస్తావు కట్టించి నువ్వు తీసుకో, చెయ్యి. మూసి పరివారణ చేస్తాంటున్నావు కదా, చెయ్యి, అందరికి మంచిదే. నువ్వు ఈ సొంత పొలాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అదే కాదు కూడా ప్రభుత్వం ఈడికి వచ్చింది అనుకో రేవంత్ రెడ్డి సర్కార్, మరి ఎట్లా ఉండబోతుంది? మీకు మన నోటీసులు కూడా పంపించారా? నోటీసులు ఏం లేవండి. నోటీసులు లేకుండా మొన్న సర్వే చేసుకొని పోయారు తెలియకుండానే. అది కరెక్టే. మళ్ళీ ఆయనది మళ్ళీ నార్సింగ్లో అదేంది అవుటర్ పక్కనే కూడా కట్టింది కదా అంత పెద్ద బిల్డింగ్. మరి అది గులగొట్టి మళ్ళీ అంత హైడ్రా పెట్టి చూపిస్తున్నావు కదా, అది లేదు. మళ్ళీ దమ్ము లేదా గులగొట్టడానికి? మేము ఏదో పేద జనాల మీద వచ్చి పడి ఏడుస్తామైంది నువ్వు. అది గులగొట్టి చూపెట్టండి ముందు. ఇయ్యం మేము. మా కొడుకులు చదువుకోలేదు, కొలువులు కాలేదు, ఏం కాలేదు. గోడ కొట్టి బతుకుతారు, కూలినాలు చేసుకుంటారు.
ఇప్పుడు మా బతుకు తెరువు అయిపోయింది. వాళ్ళ బతుకు పేరు ఏం కావాలి, వాళ్ళ పిల్లలకి ఏం కావాలి, ఉన్న పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలకి ఏం పెట్టలేము, ఏం చేయలేము. 5 ఏళ్ళు ఆయన నిరసబెట్టి భూమి 5 ఏళ్ళ సంది శాతం అవుతలేదు. శాతగాక పడా వేసుకున్నాం. దీనికి ఏమైనా పైసలు వస్తున్నాయా, పైసలు వస్తలే, బొచ్చులు వస్తలేవు. దీనికి ఎందుకు కూర్చుంటున్నాడు ఆయన వచ్చి? ఆయన గౌటాన్ భూములా కూర్చోనీకే ఈ పట్ట భూములు, ఆ పట్ట భూములు పట్టుకనే ఆడు ముందుకు చేసిన రాజమేళ చేసేది ఉండే ఇది నిన్ను ఎలకొచ్చి ఇలా చేస్తాడు, రాజ్యం చేస్తాడు, ఇది కబ్జా పెడతాడు. అవతల లేవా కంచెలు ఉన్నాయి అవతల ఊళ్ళల్లా, అవి కబ్జాలు పెట్టుకో. నా సొంత భూములకు వచ్చి కబ్జాలు పెడతారు. ఆడు ఎట్లా బతుకుతారు, ఎట్లా చేస్తారు? ఏమిస్తాడు ఎట్లా మన్నిస్తాడు? నాకు పింఛన్లే వచ్చలేదు. చీరలు వస్తున్నాయి, పట్టు చీరలు వచ్చినాయి, తులం బంగారం వచ్చింది, అన్నీ వచ్చినాయి. అడిచినాయి, బస్సు ఫిరు చేసిండు. ఇంకేం కావాలి? చాలు ఇంట్లోకి వచ్చిండు. ఇక భూమి ఇయ్య బిడ్డ, భూమి బదులు అయినా కానీ అది ఎట్లుందో ఆ భూములు కానీ మంచిగా ఉంటేనే తీసుకుంటాం. అది గుంతలు వంపులు ఉంటే తీసుకోదాం. అది కాదు, అవి అంటే గౌటానికి ఉన్నాయో, అవి ఎట్లున్నాయో, రోడ్డు జాలతలేవు అని వాడు చేసుకొస్తున్నాడు. ఇది రోడ్డు మా సొంత భూములు కదా, ఈ బస్సులు పోతున్నాయి ఇట్లకి వెళ్ళి కాళ్ళు పోతాయా? మూసి అట్లా పోతాయి, అట్లా పోతాయి. రోడ్ ఇడుస్తామన్నాం బిడ్డ, రోడ్ ఇడుస్తారు అన్నారు సార్. రోడ్ అన్నారు, రోడ్ ఇడిచి పెడతాం కానీ భూమి అయితే ఇడువ మట్టి పోయొద్దు, బోకి పోయొద్దు, ఏది పోయొద్దు. మమ్మల్ని ఏం చేసినా సరే ఉన్నది. ఇక అంతే, రైటే. ఇక